హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు అయితే ఒక సింపుల్ డిజైన్ అండ్ ఒక బ్రైడల్ డిజైన్ అండి, రెండు కొత్తగా వేశాను అనమాట నేను. ఇవైతే మటుకు శారీకి తగ్గట్టుగా అయితే వాళ్ళకైతే సజెషన్ చేశాను. అంటే ఈ డిజైన్ వచ్చేసి తనే సెలెక్ట్ చేసుకుంది. జస్ట్ నేను దానికి రిలేటెడ్గా అయితే డిజైన్స్ చూపించాను అనమాట. అంటే శారీ ప్యాటర్న్, జస్ట్ శారీ ప్యాటర్న్ కి తగ్గట్టుగా నేను రిలేటెడ్ డిజైన్స్ మాత్రమే చూపించాను. తనే సెలెక్ట్ చేసుకుంది. సో శారీ ప్యాటర్న్ ఒకసారి చూడండి. మామూలుగా మనకు అల్లిక ముగ్గులు అని చెప్పేసి అని అంటాం కదా, ఆ టైప్ లో ఉందన్నమాట ప్యాటర్న్. వీళ్ళు వచ్చేసి శారీ, తిను వచ్చేసి శారీ టెజిల్స్ కూడా వేయించుకుంది. అంటే మన కంప్యూటర్ వర్క్ లో విత్ టెజిల్స్ అన్నమాట. సో శారీ ప్యాటర్న్ కి తగ్గట్టుగానే డిజైన్ బ్లౌజ్ కూడా అలాగనే సెలెక్ట్ చేసాము. మనము శారీకి కూడా మనం ఇలాగైతే వేసాం అనమాట. అయితే ఓన్లీ బార్డర్ ని వేయకోకుండా మనం ఇలాగా స్కాలప్ అయితే ఇచ్చేసాము, కొంచెం హైలైట్ అవ్వడానికి. సో చాలా బాగుంది కదా. సో బ్లౌజ్ అయితే శారీ బార్డర్ కలర్ బ్లౌజ్ వచ్చిందండి. శారీలో బ్లౌజ్ కే వేసామన్నమాట మనం వర్క్ అయితే. సో బ్యాక్ సైడ్ అయితే మటుకు ఇలాగ వచ్చేస్తుంది నెక్. సో నార్మల్ రౌండ్ నెక్, ఫ్రంట్ కూడా యాస్టీజ్ గా ఉంటుంది. అయితే హ్యాండ్ వచ్చేసి మనకి ఏదైతే కూడా శారీలో బంచ్ అనేది ఉందో, సో ఆ బంచ్ కి రిలేటెడ్ గా ఉంటుంది అనమాట. సో ఈ బంచ్ చూసే తన డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకోయింది. హ్యాండ్ కి ఫుల్ గా బార్డర్ ఉంటుంది. సో ఈ బార్డర్ ని మనము శారీ టెజిల్స్ కి కూడా యూజ్ చేసాము. సో హ్యాండ్ కి సింగిల్ బంచ్ అన్నమాట, ఎక్కువ హెవీ చేయకోకుండా బ్లౌజ్ ని సింపుల్ గా చాలా క్లాసీగా ఉండేటట్లుగా అయితే రెడీ చేసాము. తర్వాత తినొచ్చేసి శారీ టెజిల్స్ కొంచెం, బ్లౌజ్ టెజిల్స్ కొంచెం డిఫరెంట్ గా వేయమని చెప్పింది. సో అందుకే ఇప్పుడు అంబ్రెల్లా హ్యాంగింగ్స్ ట్రెండింగ్ కదండి, అందుకోసమని ఇలాగా అంబ్రెల్లా హ్యాంగింగ్స్ అయితే పెట్టేశాను అనమాట. సో ఈ శారీ వచ్చేసి నా ఫ్రెండ్ శ్రవంతిదండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రవంతి, నీ ఆర్డర్ కి. తర్వాత ఇంకొక బ్లౌజ్ వచ్చేసి శారీ అయితే నా దగ్గర లేదండి, శారీ కస్టమర్ తీసుకెళ్ళిపోయారు. సో ఇలాగా డిజైన్ అయితే రెడీ చేసామన్నమాట. నెట్ మీద వర్క్ వేసాము, కానీ ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది కదా, నాకు వితౌట్ లైనింగ్ కానీ వితౌట్ ఎనీథింగ్ ట్రాన్స్పరెంట్ అయితే వద్దు అని చెప్పేసి అనింది. సో ట్రాన్స్పరెంట్ లేకోకుండా అయితే మటుకు ఇలాగా షార్ట్ ఇన్ పెట్టి అటాచ్ చేసామన్నమాట. సో దీనివల్ల ఏమవుతుంది అంటే వర్క్ రొటీన్ గా వేసినట్లు కాకోకుండా డిఫరెంట్ గా కనిపిస్తుంది. కానీ డిజైన్ కూడా హైలైట్ అవుతుంది. నెట్ మీద వేసామని చెప్పేసి అనేది డెఫినెట్ గా ఎలివెంట్ అవుతుంది అనమాట. మీకు డిఫరెంట్ అనేది కనిపిస్తుంది కదా. సో నార్మల్ బ్లౌజ్ మీదనే మనం వర్క్ వేసేకి, ఇలా వేసేకి కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సో ఈ బ్లౌజెస్ ఆల్రెడీ నేను స్టిచ్చింగ్ చేసి కూడా 3 days అయిపోయిందండి. ఇప్పుడు ఫెస్టివల్కి వెళ్ళిపోతాయి అనమాట. అందుకే ఆ లోపల మీకు కలెక్షన్ అయితే చూపిద్దామని అయితే ఈ వీడియో చేస్తా ఉన్నాను. సో తిని వచ్చేసి బ్యాక్ సైడ్ మాత్రమే వర్క్ వేయించుకోయింది. హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ ఉంది కదా, ఇలాగా జస్ట్ పైన ఒకటి బఫ్ పెట్టమని చెప్పేసి షోల్డర్ దగ్గర. తర్వాత వచ్చేసి ఇలాగా బేబీ ఫ్రిల్స్ నెట్తో ఇవి, ఇలాగా బేబీ ఫ్రిల్స్ అయితే నెట్తో ఇచ్చేసాయని చెప్పింది. సో చాలా బాగుంది కదా, సూపర్ అంటే సూపర్ గా ఉన్నాయి. రెండు డిజైన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయండి. సో ఈ బ్లౌజ్ వచ్చేసి నా ఫ్రెండ్ ప్రసన్నది. ప్రసన్న, థ్యాంక్ యూ సో మచ్ నీ ఆర్డర్ కి. సో ఇంకా చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అన్నీ కూడా అప్డేటింగ్ గా ఉన్నాయండి. కాకపోతే ఆల్మోస్ట్ ఎన్ని డిజైన్స్ వీడియోస్ లేకోకుండా నేను పంపించేస్తున్నానో నాకే తెలుసు అనమాట. ఇంకొంతమంది బోటిక్స్ రన్ చేసుకునే వాళ్ళు కొన్ని కండిషన్స్ పెట్టి ఈసారి ఇచ్చారనమాట, మాకు వీడియోస్ చేయకూడదు, లేదు మేము మీ దగ్గర వేపిస్తున్నట్లు కూడా వాళ్ళకి తెలియకూడదు కస్టమర్లకు అని చెప్పేసి అన్నారు. సో మనకు వర్క్స్ ఇస్తా ఉన్నప్పుడు వాళ్ళ రూల్స్ ప్రకారం కూడా కొన్ని ఫాలో అవ్వాలి కదా. యాక్చువల్లీ వాళ్ళవి కూడా కొత్త కొత్త డిజైన్స్ అయితే వేశానండి. బట్ వీడియోస్ అయితే మటుకు తీయకూడదన్న రీజన్తో నేను తీయలేదు. ఇంకా బోల్డ్ అంత కలెక్షన్ అయితే మటుకు రెడీగా ఉంది. ఆ కలెక్షన్ అంతా కూడా మిస్ కాకోకుండా ఉండాలి అని చెప్పేసానంటే మన ఛానల్ అయితే మటుకు ఫాలో అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్, మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం.